హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వచ్చేసి నేను ఒక క్రేజీ వీడియో అనేది వేయబోతున్నా. ఇంతకుముందు మన వీడియోస్ ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల దానివల్ల నాకైతే మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా నాకు కొంచెం బూస్టప్ లాగా అనిపించింది. ఆ కామెంట్లు కానీ, ఆ లైక్లు కానీ చాలా అంటే చాలా బెటర్మెంట్ అనిపించింది. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం వీడియో చేయబోతున్నాం అంటే, అది ఇటు చూసిరుగా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రెడ్ బుల్తో వీడియో చేస్తున్నాం. రెడ్ బుల్తో ఏం వీడియో చేస్తారని అని చెప్పి మీరైతే అనుకోవచ్చు. అరే ఏం వీడియో చేస్తున్నాం నీకు కూడా తెలుసు. అయితే ఇదివరకు అయితే మనం చాలాసార్లు చాలా వీడియోస్ చూసాం అన్నట్టు. ఏంటంటే మన రెడ్ బుల్తోనే ఆమ్లెట్లు ఇట్లా వేస్తారు కదా, అదైతే ఏమవుతుంది రెడ్ బుల్తోనే ఏంటి ఆమ్లెట్ అని చెప్పి మీరు కూడా షాక్ అవుతుండవచ్చు. నేను కూడా షాకులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఇలా ఉంటుంది, వెరైటీ వీడియో అనుకొని మేమైతే చేస్తున్నాం. ఆ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడైతే మనం అయితే చూసేద్దాం. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరి మనం అయితే ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికి కావాల్సింది ఏంటంటే తెలుసు మాకు ఆల్రెడీ మన దగ్గర క్యాంపింగ్ గ్యాస్ ఉందని చెప్పి క్యాంపింగ్ గ్యాస్తో చేస్తున్నాం. దానికి కావాల్సింది ఇంకోటి ఏంటంటే మా అంటే గుడ్లు కావాలి. గుడ్లతోనే అయితే చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇందులో మేము ఆయిల్ కానీ మళ్ళీ కారపొడి, ఉప్పు కానీ ఏది కూడా యూజ్ చేస్తలేదు. ఓన్లీ రెడ్ బుల్ అంటే రెడ్ బుల్తోనే చేస్తున్నాం అన్నట్టు. అందుకనే ఇది స్పెషల్గా తెచ్చినాం. ఇది మిగులుతాయి వీడే తాగుతాడు, నేను తాగా, ఎందుకంటే నేను తాడు పని చేసిన తాగుతావారా. సో గాయ్స్, ఇప్పుడైతే మనం అయితే పెనం అయితే పెట్టేద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టినాం కదా, ప్యాన్ పెట్టిన తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు డైరెక్ట్ రెడ్ బుల్ ఉంది కదా, రెడ్ బుల్ అయితే పోసేద్దాం. సో గాయస్, మనం అయితే రెడ్ బుల్ అయితే పోసినాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇలా మనం 2 గుడ్లు కొట్టేద్దాం. ఒక గుడ్డు కాకుండా 2 గుడ్లు కొడదాం. ఎందుకంటే వీడు తింటాడు, నేను కూడా తింటా కాబట్టి టేస్ట్ చేస్తాం అసలు ఎలా ఉంటుందో ఏందని చెప్పి మీరైతే చూసుకోవచ్చు ఎట్లుందో. గాయస్, మేమైతే రెడ్ బుల్ ఇలా ఓసుడుతోనే మంచిగా కమ్మగా స్మెల్ అవుతుంది, తీయగా ఉంది. నేను రెడ్ బుల్ అయితే ఇంతవరకు తాగలేదు, అసలు ఎలా ఉందో ఏందని చెప్పి దీని తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను. మొత్తం అయితే తాగని టేస్ట్ అయితే చేస్తా. స్మెల్ చూసుకోవచ్చు అసలు ఎలా ఉందంటే. అరే సార్, స్మెల్ కూడా మంచిగా ఉందా లేదా? తీయ వస్తున్నాను, తీయగా ఉంది. అదే తీయగానే ఉంది అసలు. మేము ఇంతవరకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చూసుకోవచ్చు, మొత్తం పొరుగుతుంది, మొత్తం పొంగుతుంది. చూసిరా గాయస్, అసలు దీనికి వీడియో అయిపోయేదాకా కూడా పానం అవుతలేదు. రెడ్ బుల్ తాగుతుంది. టేస్ట్ చూసినా ఎట్లుంది టేస్ట్? మరి బాగానే ఉందంట. సరేనా, కాదమ్మా మనం కూడా అమ్మతోడే టేస్ట్ చూసి హైలైట్ ఉంది. వాసన స్మెల్ వస్తుందా నీకు? వాసన తిన్నా స్మెల్ అయితే హైలైట్ ఉంది. అసలు దీన్ని టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దాం మనమైతే. నాకు తెలిసి 50% అయితే అయింది, ఇంకా 50% కావాలి. మీరు కూడా నన్ను అనుకోవచ్చు, తిట్టుకుంటారు కావచ్చు అసలు రెడ్ బుల్తో నా ఆమ్లెట్ ఏందిరా అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఇంకా స్ప్రైట్తో చేస్తా, మగతో చేస్తా, పల్పితో చేస్తా, థమ్స్అప్తో చేస్తా, ఇంకా మన సిరీస్ కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఇంకా అలాంటి వీడియోస్ మీకు క్రేజీ కావాలంటే కామెంట్ కూడా వేయరు కింద, అసలు దేంతో ఏం చేస్తున్నామో అసలు ఏందని చెప్పి. ఓకేనా? మీరైతే కామెంట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా నేను చేయగలుగుతా. ఇవైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ చెప్పలే అనకూరి, ఎందుకంటే నేను చెప్పిన ముందే. మళ్ళీ మీరు అది కాలేదు ఇది కాలేదని చెప్పి అయితే అనకూరి.
అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది అలా రెడ్ బుల్తో ఆమ్లెట్ చేసాడు? రెడ్ బుల్తో ఆమ్లెట్ చేస్తున్నా. వీడు కరెక్ట్ అడిగిండు, గిల్స్ మంచిగా అడిగిండు. ఈ రెడ్ బుల్తో ఆమ్లెట్ వేయాలని చెప్పి నాకు ఐడియా ఎలా వచ్చిందంటే, ఇదివరకు నేను చాలాసార్లు అంటే చాలాసార్లు నేను వీడియోలు చూసిన, స్ప్రైట్తో ఆమ్లెట్ వేయడం, స్ట్రింగ్తో ఆమ్లెట్ వేయడం, దీంతో ఆమ్లెట్ వేయడం అని చెప్పి నేను చాలాసార్లు చూసిన. కాకపోతే నేను వాస్తవానికి రెడ్ బుల్తో చేద్దామైతే అనుకోలేదు. స్ట్రింగ్ ఉంటుంది కదా, మన స్ట్రింగ్ ఉంటుంది కదా 20 రూపాయలు, దాంతో చేద్దాం అనుకున్నా. దాంతో చేస్తే అసలు ఎలా ఉంటుంది ఏందని చెప్పి దాంతో అనుకున్నా. కాకపోతే ఏంటంటే అది దొరకలేదు, సమ్మర్లో అయితే అవైలబుల్ ఉంటుందని చెప్పి అన్నారు. ఒకవేళ అది దొరికింది అనుకో, నేను సిలిపేట్ అయినా పోయి సరే దాన్ని తీసుకొని వచ్చి దాంతో అయితే వీడియో చేస్తాను. అంతవరకు ఎందుకని చెప్పి రెడ్ బుల్తో అయితే వీడియో చేసిన. సో గాయస్, మనకైతే రెడ్ బుల్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. మనం ఇక దీన్ని బంద్ చేసి ఇక తినేద్దాం. ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాం. మీరు కూడా టేస్ట్ చేయాలి. రా, ఇది తినకపోతే మంచిగా ఉండదు. అన్న ఇప్పుడు మనం ఆమ్లెట్ కదా అన్న చేసేది, ఇప్పుడు గుడ్డు కూర లెక్క అయింది కదా ఇది. ఓకే, వీడు కరెక్టే, రెండో క్వశ్చన్ కూడా కరెక్టే అడిగిండు. ఏంటంటే నేను ఆమ్లెట్ చేద్దామని చెప్పి అనుకున్నాను కదా, అయితే రెడ్ బుల్ పోసినాక ఈ గుడ్లు కొట్టిపోతాం కదా, గుడ్లు కొట్టిపోసిన తర్వాత ఏమైందంటే అది ఆటోమేటిక్గా దానికి ఇట్లా అతుక్కపోయింది, ఇట్లా తీస్తే వస్తలేదు. దానికోసం అని చెప్పి మొత్తం కలిపేసిన. సరే, ఇది ఆమ్లెట్ కాకపోయినా ఎగ్ బుజ్జి అయినా సరే ఏదైనా సరే మనం అయితే రెడ్ బుల్తో అయితే ఆమ్లెట్ ఇదైతే చేసేసినాం. ఇప్పుడు చేసేసినాం కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే తిని టేస్ట్ చూసి చెప్తాం అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తా లేదని చెప్పి అయితే తిన్నాక చెప్తాం. ఓకేనా? సరే మరి. సో గాయస్, మనకైతే రెడ్ బుల్ అయితే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఆమ్లెట్ కావచ్చు, లేకుంటే రెడ్ బుల్ ఎగ్ బుజ్జి అనుకోరు, మీరు ఏదన్నా ఒకటి అనుకోరు. ఎందుకంటే నేను అయితే రెడ్ బుల్ ఆమ్లెట్ లెక్కనే అనుకున్నాను, నేను దానికోసమే చేసిన. ఇంకోటి అయితే ఇది ఇలా వచ్చింది. వీడు అడిగేదాకా కూడా నాకైతే ఆ డౌట్ ఇంతవరకు రాలేదు. వీడు అడగడం వల్ల మీకైతే చెప్తున్నా ఆప్షన్, రెండో ఆప్షన్ కూడా చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్తాం. స్మెల్ చూస్తేనైతే మంచిగా ఉంది. ఇప్పుడైతే మనం మన తమ్ముడితోనైతే టేస్ట్ చేపిద్దాం. మన తమ్ముడే బలి తిని కూడా. మంచిగా ఉంది అన్న బ్రెడ్ ఆమ్లెట్ లెక్క. బ్రెడ్ ఆమ్లెట్ ఉందా? నిజం చెప్పు. నిజమా అన్న బ్రెడ్ టేస్ట్? సరే, వాడు చెప్పినందుకని కాదు, మనం చేసినందుకు మనం టేస్ట్ చేయాలి కాబట్టి అయితే నేనైతే టేస్ట్ చేస్తున్నా. ఒకసారి తింటా. దీని టేస్ట్ ఎలా ఉందంటే, మన బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్లో మన కిసాన్ జామ్ అది ఉంటుంది కదా, కిసాన్ జామ్ పోసి పిండుకొని తింటే ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్ అవుతుంది. ఈ వీడియోని అయితే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయరు, తింటే తినురి. మళ్ళీ బాగాలేకపోతే మాత్రం నన్ను అయితే ఏమనుకోరు. నేను కేవలం వీడియో కోసం అయితే చేసిన. సరేనా? ఓకే గాయస్, ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళీ మనం ఇంకో వీడియోతో అయితే కలుద్దాం. సరేనా? బాయ్.